అవర్ ఛానల్ క్రేజీ థింగర్ బుచ్చి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త రకం క్రాఫ్ట్ని షేర్ చేసేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ దివాళీ ఫెస్టివల్ కోసం. దివాళీ అనగానే మనకి గుర్తొచ్చేది దీపాలు, క్రాకర్స్ని యూజ్ చేసి పొల్యూషన్ డ్యామేజ్ చేయడం కరెక్ట్ కానే కాదు. సో దీపాలని అందంగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రేజీ థింగర్ బుచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఒకటి కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది క్రేజీ థింగర్ బుచ్చి వీడియో పోస్ట్ చేసింది అని. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. వాటర్ దీపాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్లాస్టర్, పాలిథిన్ కవర్, కాటన్, ఐస్ క్రీమ్ కప్, టూ ఫేవరెట్ కలర్స్, ఎనీ ఫేవరెట్ కలర్స్, వాటర్ అండ్ ఆయిల్. వీటిని యూజ్ చేసి ఈ వాటర్ దీపాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సిజర్తో నీట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు దీన్ని నేను ఫోల్డ్ చేస్తున్నట్టు మీరు ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఈ మిడిల్ పార్టీషన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి రౌండ్గా వస్తుంది. ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కప్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ని వేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ వాటర్నే వేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. 1.5 కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనం దేవుడికి పెడతాం కదా ఒత్తులు తీసుకొని దీపానికి సరిపేటట్టు బాగా నలుపుకోండి. ఇలా. చూసారు కదా, ఇలా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్ని, ఒక సిజర్ సహాయంతో మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోండి. ఇలా కాటన్ వెళ్ళేటట్టు హోల్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా. మనం ఏ సైడ్ అయితే వెలిగించడానికి పెట్టుకుంటామో ఆ మిగతా సైడ్ని ప్లాస్టర్తో అంటించేసుకోవాలి.
ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా ఎక్స్ట్రా ప్లేస్ని ఇలా ప్లాస్టర్తో అంటించుకోండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీనిలో డెకరేషన్ కోసం కలర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఇలా వదిలేయచ్చు. కలర్ వేస్తే కొద్దిగా అందంగా ఉంటుంది అన్నమాట, బ్రైట్గా డెకరేటివ్గా కనిపిస్తుంది. ఇది అంత వేగంగా కలర్ స్ప్రెడ్ అవ్వదు. కొంచెం ఓపిక్గా బాగా కలిపితే కలర్ అనేది బాగా కనిపిస్తుంది. చూసారు కదా ఇలా నీట్గా కలర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా ఈ వాటర్లోకి ప్లేస్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని వెలిగించుకోవాలి. చూసారు కదా ఇలా. బాగుంది కదా. నీట్గా తక్కువ ఖర్చుతో బ్యూటిఫుల్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దీన్ని దివాళీకి కానీ క్యాండిల్ లైట్ డిన్నర్స్లో కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎలా ఉన్నాయి హోమ్ మేడ్ దీపాలు? బాగున్నాయి కదా. బాగున్నాయి అని అనిపించవచ్చు, కానీ ఎన్ని గంటలు వెలుగుతాయని డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. నాకు కూడా వచ్చింది. సో నేను ఒక దీపాన్ని ప్రిపేర్ చేసి ఎన్ని గంటలు వెలుగుతుంది అని టెస్ట్ కూడా చేశాను. 3 to 4 hours పక్కాగా వెలుగుతాయి. సో మీరు కూడా ఈ సింపుల్ అండ్ ప్రిటీ దీపాలని ట్రై చేయండి. ట్రై చేసి మీ దివాళీని ఇంకాస్త బ్రైట్గా చేసుకోండి. Wish you happy and safe Diwali. I see you very soon in the next video. Till then, keep watching Crazy Thinker Buchi. Bye bye.